ఈ లోపల ఓంకారం చెప్పు సందీప్య. ఒక 5 minutes చూసి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. చేయనన్న. చెప్పావా? చెప్పాను మేడం. ఓకే. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న ఇద్దరికి. ఈరోజు మీకు సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఇంతకుముందు చెప్పున్నాం కదా. ఫస్ట్ శ్లోకము ఒకటే చెప్పానా, 2 చెప్పానా? ఒకటే చెప్పాను మేడం. దీనిలో 3 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. 1వది, 3వది, 15వది. వాటిల్లో ఆ 3 శ్లోకాలు మీకు చెప్తానని చెప్పాను. ఇంకా సమన్విత రాలేదు కదా అని ఇది స్టార్ట్ చేద్దామని బుక్ తేవడానికి వెళ్ళాను. ఓకే, ఒకసారి ఫస్ట్ శ్లోకం చెప్పు నాన్న. శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత కాదు, నేను చెప్పమనింది భగవద్గీత కాదు, సౌందర్య లహరి. అదే మేడం, మీరు మాకు ముందు రాసుకొని ఉంచుకోమన్నారు. దాని ముందు రాసుకొని ఉండమన్నది శంకర భగవత్పాదకృత. భగవద్గీత కాదు, ఇది సౌందర్య లహరి. ఫస్ట్ శ్లోకం ఏం చెప్పాను? అది వేరు, నువ్వు చెప్పేది వేరు. అది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం కాదు, అమ్మవారివి సౌందర్య లహరి శివశక్త్యాయుక్తో చెప్పాం కదా. తొందరగా ఫాస్ట్గా ఫస్ట్ది చదివేసి సెకండ్ది తర్వాతది చెప్పుకుందాం, టైం అయిపోతుంది. సమన్విత రాదనుకుంటా ఈరోజు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. తర్వాత అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ శ్లోకము సౌందర్యలహరిలో. ఇంకొకటి మూడవది అనమాట, ముఖ్యమైన వాటిల్లో మూడవది. నేను చెప్తాను, 2 టైమ్స్ రిపీట్ చెయ్యి. రాసుకుంటూ చేస్తావా? ఉందా నీ దగ్గర? ఈరోజు చాలా చెప్పుకోవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా. సౌందర్యలహరి ఒక శ్లోకము, తిరుప్పావైలో ఒక పద్యము, తర్వాత చెప్తాను దాని గురించి మనం మాట్లాడటం. అమ్మాయి వస్తుందేమో, సందీప్య కాదు సమన్విత వస్తుందేమో అని వెయిట్ చేశాను. దాని తర్వాత ఈనది ఏంటిది, ఇది గజేంద్ర మోక్షం ఒకటి చెప్పుకోవాలి. ఈరోజు 3 శ్లోకాలు చెప్పుకోవాలి, ఫాస్ట్గా టైం అయిపోతుంది. నేను చెప్తూ ఉంటాను, రిపీట్ చేయి రాసుకుంటూ, ఓకేనా? వీళ్ళు ఈ అబ్బాయి వాళ్ళు మ్యూట్లో ఉన్నారా? వీడియో ఆఫ్లో ఉంది. వీడియో రావట్లేదు, ఎందుకో తెలియదు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. నేను లెసన్ చెప్తున్నాను, రిపీట్ చేయండి, ఓకేనా? సందీప్య, నాకు పేర్లు ఎత్తుక్కునేటప్పటికి టైం అయిపోతుంది. సరే, ఇంకొకటి చెప్దాం అనుకున్నా మీకు. మీరు జడలు వేసుకుంటున్నారు కదా, వాటికి 2 కుచ్చులు కూడా తెచ్చుకోండి. 2 జడ కుచ్చులు ఉంటాయి కదా, 2 వస్తాయి. జడ కుచ్చులు ఉన్నాయా నీకు? జడ కుచ్చులు తెలీదా? అమ్మవారి జడ వేసుకొని కుచ్చులు, పూల జడ అన్ని వేసుకుంటుంది కదా అమ్మవారు. ఆడపిల్లలంటే అట్లా వేసుకోవాలి. నువ్వు 2 జడ కుచ్చులు తెచ్చుకొని శుక్రవారాలు తలస్నానం చేసినప్పుడు, లేదా ఆదివారాలు ఇంట్లో ఉన్నప్పుడు, స్కూల్లో వేసుకోలేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు 2 జడ కుచ్చులు వేసుకొని ఇలా తిప్పచ్చు. నువ్వు తెలుసా? బాగుంటుంది, వేసుకోవాలి అట్లా అమ్మాయిలు. జడలు కూడా పొడవుగా ఉన్నాయి కదా, నేర్చుకో. ఆదివారాలు 2 జడలు 2 కుచ్చులు వేసుకున్నట్టు వేసుకొని నాకు చూపించాలి నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా? తను కూడా వేసుకోవచ్చు, సమన్విత కూడా వేసుకోవచ్చు. చిన్న కుచ్చులు వస్తాయి, ఇక్కడి వరకు వస్తాయి, ఓకేనా? సరే, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. చెప్పు. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. అవి రాసుకున్నావా? 3 రాసుకోవాలి. రిపీట్ చేయాలి, మ్యూట్లో ఉండి రిపీట్ చేయనన్న నువ్వు కూడా, ఓకేనా? ఇప్పుడు రావట్లేదు వీడియో, మా మమ్మీ వచ్చాక చూస్తా. సరే, మీరేం చేస్తారంటే మ్యూట్లో ఉండి రిపీట్ చేయండి, ఓకేనా? సౌందర్యలహరి 3rd శ్లోకము నేను చెప్పేది. మన క్లాస్లో చెప్పడం వచ్చేసి 2వ శ్లోకం, ఇది బుక్లో అయితే 3rd శ్లోకం. చెప్పు సమన్విత. అవిద్యానామంతస్తిమిర మంత మన అనికి పెట్టి నా కింద తావత్తు మంత. నేను చెప్తాను చూడు. అవిద్యానామంతస్తిమిర మళ్ళీ మళ్ళీ రాసుకొని చూస్తూ చదువు. మీరు కూడా ఇద్దరు రాసుకొని చదవండి, రిపీట్ చేయండి అమ్మా. మిహిరద్వీప నగరి మళ్ళీ మిహిరద్వీప నగరి. ఇప్పుడు లైన్ అంతా చెప్తాను. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరి మళ్ళీ అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీప నగరి మళ్ళీ ఇది చదువుకుంటే మీకు చదువు బాగా వస్తుంది, జ్ఞానం బాగా వస్తుంది అనమాట. జడానాం చైతన్య
జడానాం చైతన్య మళ్ళీ జడానాం చైతన్య స్తబక మకరంద స్తవక స్థ మకరంద సాకి తావత్తు స్తబక స్తబక మక స్తబక మకరంద స్తవక మకరంద స్తబక స్తవక మకరంద వా కాదు బా స్తబక మకరంద స్తబక మకరంద మళ్ళీ స్తబక మకరంద శృతి ఝరీ శృతి జరి మళ్ళీ శృతి జరి ఝరీ శృతి ఝరి ఒత్తు ఝ మళ్ళీ శృతి ఝరి మెలికష కాదు శృ సుందరకాండాలో సు ఉంది కదా ఆ శృతి ఝరీ శృతి ఝరి ఇప్పుడు ఆ లైన్ అంతా అనిపిస్తాను చూడండి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ జడానాం చైతన్య స్తబక మకరంద చూసి చదువు శృతి ఝరీ ఇది నేర్చుకోవడం అయిన తర్వాత చూడకుండా చెప్పాలి మీరందరూ. వాళ్ళిద్దరు ప్లస్ నువ్వు చూడకుండా చెప్పాలి తర్వాత నెక్స్ట్ క్లాస్ కి. 2 minutes రాసుకుంటున్నాను. రాసుకో. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ జడానాం చైతన్య స్తబక అంటే చైతన్య తబక అని వస్తుంది విడగొట్టుకుంటే. చైతన్య స్తబక అంటే చైతన్య తబక అని అర్థం, రెండు విడగొడితే. చెప్పు. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. ఆ ఝ ఒత్తు వినిపించాలి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. బాకి ఒత్తు లేదు. స్తబక అనేది ప్లెయిన్, ఝరీ దగ్గర ఒత్తు ఝ పలకాలి. సరేనా? అలాయినంత మళ్ళీ చెప్పు. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కలిపి చెప్పిస్తాను, రిపీట్ చేయి. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. వెరీ గుడ్. మళ్ళీ. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. తర్వాతది దరిద్రాణం మళ్ళీ దరిద్రాణం చింతామణి గుణనికా మళ్ళీ చింతామణి గుణనికా చింతాణ కాదు, చింతామణి గుణనికా చింతామణి గుణనికా మళ్ళీ చింతామణి గుణనికా జన్మ జలధౌ మళ్ళీ జన్మ జలధౌ. ఇప్పుడు లైన్ అంతా. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ. మళ్ళీ
దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ ఆ, నిమగ్నానాం దంష్ట్రా నిమగ్నానా నిమగ్న నిమగ్నానాం గాకి నావత్తు నిమగ్నానాం దంష్ట్రా నిమగ్నానాం దంష్ట్రా మళ్ళీ నిమగ్నానాం దంష్ట్రా ఆ, మురరిపు మురరిపు మళ్ళీ మురరిపు వరాహస్య భవతి వరాహస్య భవతి మళ్ళీ వరాహస్య భవతి ఆ, నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి మళ్ళీ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ఆ, ఇప్పుడు లాస్ట్ 2 లైన్లు దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి 3rd లైన్ 4th లైన్ చెప్పు దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి మళ్ళీ దరిద్రాణం చింతామణి గుణనికా గుణ జన్మ జలధౌ అణా వినిపించాలి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అక్కడ జ్ఞా కాదు జ్ఞానంలో ఉన్న జ్ఞా కాదు జ్ఞా నిమగ్నానాం అని వస్తుంది జ్ఞానం వేరు జ్ఞానం వేరు జ్ఞా అంటే మనం జ్ఞా ఎలా రాస్తాం తెలుసు కదా ఆ జ్ఞా కాదు జ్ఞానంలో జ్ఞా కాదు ఇక్కడ ఉన్నది గాకి దీర్ఘము నావత్తుంది ఇప్పుడు మొత్తం శ్లోకం చదువు వచ్చిందా మీకు వీడియో ఆన్ వచ్చిందా ఇప్పుడు వచ్చి మళ్ళీ మిస్ అయింది ఫోటో కనిపించి వీడియో కనిపించి ఆఫ్ అయిపోయింది ఆన్ చేసుకోండి అమ్మా వీడియో ఒకసారి చదువు సందీప్య అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరంద స్మృతి ఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి నువ్వు చెప్పు నాన్న ఆన్ చేసుకొని చెప్పు రిపీట్ చేయాలా ఇప్పటిదాకా చెప్పాను కదా రిపీట్ చేయలేదా ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు మరి రిపీట్ చేయకుండా వీడియో ఆన్ కాదు నేనేం చెప్పాను మ్యూట్ లో ఉండి రిపీట్ చేయమని చెప్పాను కదా మరి ఎందుకు చేయలేదు మ్యూట్ లో ఉండి రిపీట్ చేయాలి నాన్న వీడియో కనిపించకపోయినా పర్లేదు ఇద్దరు రిపీట్ చేయండి అని చెప్పాను మీ సిస్టర్ని నిన్ను ఇద్దరిని రిపీట్ చేయమని చెప్పాను అక్షరాలు వస్తలేదు మ్యామ్ అక్షరాలు మాకు వస్తున్నాయి కొన్ని అక్షరాలు నోట్బుక్ పెన్ను పెట్టుకొని చెప్పే లెసన్ రాసుకుంటూ చదువుతూ టైంని మనం కరెక్ట్గా వాడుకోవాలి నేను రాసుకోలేదు నాకు చదవడం రాదు అంటే ఎట్లా చెప్పు ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికే కదా మరి బుక్ పెన్ను తీసుకో సరే మన క్లాస్ అయిపోయిన తర్వాత సౌందర్య లహరిలో 3rd శ్లోకం ఉంటుంది అది రాసుకో నీ బుక్లో సరేనా రాసుకుంటే నేను చెప్పిస్తాను ఓకేనా నీకు నోట్స్ లేకుండా నేను చెప్పేది రాదు నోట్స్ కంపల్సరీ ఉండాలి రాసుకుంటూ అయినా చదవాలి లేదా బుక్ ఉంటే చూస్తూ అయినా చెప్పాలి ఓకేనా సరే గజేంద్ర మోక్షము 2nd శ్లోకం మొదటి శ్లోకం చెప్పు ఏం పేరు నాన్న నీ పేరు
ప్రజ్వల్. ప్రజ్వల్, నువ్వు మొదటి శ్లోకం చెప్పు గజేంద్ర మోక్షంలోది. నీ బుక్ ఉందా? మ్యామ్ ఈ కొత్త బుక్ మ్యామ్ గజేంద్ర మోక్షం బుక్ లేదా దగ్గర? నేను చెప్పినప్పుడు రాసుకున్నావు నువ్వు ఆ అది బుక్. వేరే book లో మేడం రాసి- గజేంద్ర మోక్షం ఇప్పుడు మీరు చెప్పబోయేది 2వ శ్లోకమా? అవును. సరే, నువ్వు మ్యూట్లో ఉండు ప్రజ్వల్. మ్యూట్లో ఉండి రిపీట్ చెయ్యి. సందీప్య, నువ్వు రాసుకుంటూ ఫస్ట్ది చదువు. ఆ బుక్లో, నీ బుక్లో ఉన్నది చదివావా ఇందాక? చదవలేదుగా. భగవద్గీత అన్నావు కదా ఇందాక. ఇది భగవద్గీత కాదు, శ్రీమద్ భాగవతాంతర్గత. ప్రజ్వల్ కూడా రాసుకున్నాడు ఇంత ముందు, ప్రజ్వల్ కూడా చదివాడు కదా. గిఫ్టింగ్ చేస్తున్నాం మ్యామ్, మా బుక్ లేదు కదా. నువ్వు లాస్ట్ క్లాస్కి రాలేదు, అంత ముందు క్లాస్కి రాలేదు. మ్యామ్ అప్పుడప్పుడు అట్లా వచ్చి హాయ్ అని చెప్తాడనమాట. గిఫ్టింగ్ చేస్తున్నాం హలో. మ్యామ్, ఏంటి? గిఫ్టింగ్ చేస్తున్నాం. కొత్తింటికి వచ్చాం మేము. మరి చెప్పాలి కదా. నువ్వు క్లాస్కి అటెండ్ అయ్యి, మేడం మేము ఇలా బయట వేరే ఇల్లు మారుతున్నాము, నేను ఈ క్లాస్కి రాలేను, నేను ఒక 2 క్లాసెస్కి రాలేను, నెక్స్ట్ క్లాస్కి వస్తాను అని రిక్వెస్ట్ చేయాలా వద్దా? సండే రోజు మాకు టైం తగ్గుతున్నాం మ్యామ్. మాకు నువ్వు సాకులు చెప్పొద్దు. ఒక్క నిమిషము మెసేజ్ చేయొచ్చు కదా. నా నెంబర్ ఉంది కదా. నా నెంబర్ ఉందా? లేదు మ్యామ్, ఏయ్, అమ్మమ్మ దగ్గర ఉంది. అవును. ఏమో మ్యామ్. సరే ఆగు. నేను ఇంక వాదిస్తుంటే టైం వేస్ట్ అయిపోతుందిలే. రిపీట్ చేయండి. నువ్వు చెప్పు, ఫస్ట్ శ్లోకం చెప్పమ్మా. శ్రీమద్ భాగవతాంతర్గత గజేంద్ర కృతి స్తవము. గజేంద్ర కృత స్తవము. గజేంద్ర కృత స్తవము. శ్రీహరిః శ్రీశుక ఉవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ అంటున్నావు. బుద్ధ్యాహ లేదు అక్కడ, విసర్గ ఏం లేదు. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను నీకు, మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నావు. బుద్ధ్యా అంతే. మళ్ళీ చెప్పు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం. గుర్తొచ్చిందా ప్రజ్వల్? ఇది నీకు ఈ శ్లోకం గుర్తొచ్చిందా? మన క్లాస్ లో చెప్పుకున్నామా? మనం చెప్పుకున్నాం కదా. మనోహృది నువ్వు నోట్బుక్ ఒకటి మెయింటైన్ చెయ్యాలి కంపల్సరీ. ఈ క్లాస్ కి ఒక నోట్బుక్ జాగ్రత్తగా పక్కన పెట్టుకో. సెకండ్ శ్లోకం రాసుకుంటూ రిపీట్ చేయి ప్రజ్వల్. నువ్వును తను మీ సిస్టర్ ఇద్దరు రాసుకుంటూ రిపీట్ చేయాలి. గట్టిగా మ్యూట్ లో ఉండి రిపీట్ చేయండి. 2 minutes మేడం. ఇప్పుడు సెకండ్ది చెప్పబోతున్నాను. దానికి ఫస్ట్ శ్లోకానికి అర్థం ఏంటంటే, శ్రీ శుకుడు ఇట్లనెను, గజేంద్రుడు బుద్ధి నిశ్చయపరిచి మనస్సును హృదయమందు స్థిరము చేసి తన పూర్వజన్మమున నేర్చి కంఠస్థము చేసిన శ్రేష్ఠ వచనంబుల పలుమార్లు పఠింపదగిన స్తోత్రంబుల మనంబులో నిట్లు పఠింపసాగెను. మనం ఈ గజేంద్ర మోక్షం గురించి ఏమనుకున్నాము? ఫస్ట్ ఇలాగా ఈ ఏనుగు ఉంటుంది కదా, గజేంద్ర మోక్షం అంతా కూడా ఈ ఏనుగుకి సంబంధించినది. ఈ ఏనుగు ఉంది కదా, ఈ ఏనుగు పాపం వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి ఏం చేస్తుంది, సరదాగా స్నానం చేయడానికి జలకాలాడడానికి వెళ్తుంది నదిలోకి. వెళ్తే అక్కడ ఏమవుతుందంటే అది మగ ఏనుగు, ఇది మగ ఏనుగు, వాటి ఫ్యామిలీ అంతా ఉంటాయి పాపం, ఆడ ఏనుగులు పిల్లలు అన్నీ ఉంటాయి ఫ్యామిలీ. అవి స్నానం చేసే టైంలో ఈ మొసలి ఆయన కాళ్ళు పట్టేసుకుంటుంది, రక్తం అంతా పోతుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్పాను అట్లా? మీ క్లాస్లో చెప్పాను నేను. తొందరగా చెప్పాలి, టక్కటక్క చెప్తే క్లాస్ అవుతుంది. 1000 సంవత్సరాలు ఆ కాలు అట్లాగే పట్టుకొని వదల్లా మొసలి.
రక్తం కారిపోతూ ఉంది. ఆ ఏనుగేమో నన్ను కాపాడండి, నాకెవరు దిక్కు అని ఓ అని మొరపెట్టుకుంటూ ఉంది ఆ ఏనుగు. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఉంటుందా, బతుకుంటుందా అనకండి. 1000 సంవత్సరాలు ఉంటుంది. రాములు వారు కూడా కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు. అంటే ఆ కాలాల్లో, వాళ్ళు ఉన్న కాలాల్లో అది కరెక్ట్. ఇప్పుడు 100 సంవత్సరాలు ఇంకా తగ్గిపోయి కూడా ఉన్నారు కదా, చిన్న చిన్న వాళ్ళే ఇదవుతున్నారు కదా. అప్పటి కాలంలో వేల సంవత్సరాలు ఉండేవన్నమాట, బ్రతికేవాళ్ళు. అప్పుడు ఈ ఏనుగు కుయ్యో మొర్రో అన్నట్టు నా కాళ్ళు పట్టేసుకుంది మొసలి, నన్ను చంపేస్తుంది, నన్ను ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు అని అడగడమే గజేంద్ర మోక్షం అన్నమాట. ఇది ఎందుకు చెప్తారంటే, మనం ఎప్పుడైనా ఎక్కువ ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇది చదివితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని మనం ఈ గజేంద్ర మోక్షం గురించి శ్లోకాలు నేర్చుకుంటున్నాం. సెకండ్ది రాసుకుంటూ చదువు సందీప్య. ప్రజ్వల్, నువ్వు మ్యూట్లో ఉండి చదవాలి. మళ్ళీ నేను రాసుకోలేదు, నా దగ్గర బుక్ లేదు, ఆ బుక్ ఎక్కడో ఉంది, వేరే ఇంట్లో ఉంది, ఇవన్నీ చెప్పకూడదు, సరేనా? ఓకేనా? ఓకే మ్యామ్. బుక్లో రాసుకుంటూ చదవాలి నువ్వు. ఓకే. సందీప్య, నువ్వు స్టార్ట్ చేయి, నాతో పాటు రిపీట్ చేయి. ఇప్పుడు గజేంద్ర ఉవాచ రాసుకో. ఇందాకటిది శుక ఉవాచ, శుకుడు చెప్తున్నాడు ఇట్లా గజేంద్రుడు గురించి, గజేంద్రుడికి జరిగిన దాని గురించి శుకుడు చెప్పాడు ఇందాక మొదటి శ్లోకంలో. ఇప్పుడేంటిది? గజేంద్ర ఉవాచ. గజేంద్ర ఉవాచ. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే. మళ్ళీ ఓం నమో భగవతే. తస్మై. తస్మై. మళ్ళీ తస్మై. యత ఏతచ్చిదాత్మకం. యత 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 ఏతచ్చిదాత్మకం. యథా యథ యత 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 ఏతత్ చిదాత్మకం. ఏతచ్చిదాత్మకం చా కింద ఒత్తు పెట్టుకొని ఏతచ్చిదాత్మకం. చిదాత్మకం. ధాకి ఒత్తు లేదు, దా ప్లెయిన్, వేటికి ఒత్తు లేదు అక్కడ. యత ఏత చిదాత్మకం, చా కింద ఇంకొక చా రాయాలి, ఒత్తు. ఓకేనా? ఇప్పుడు రిపీట్ చెయ్యి సందీప్య, నేను చెప్పేది. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే. మళ్ళీ ఓం నమో భగవతే. తస్మై యత ఏతచ్చిదాత్మకం. తస్మై యత ఏతచ్చిదాత్మకం. మళ్ళీ తస్మై యత ఏతచ్చిదాత్మకం. ఇప్పుడు లైన్ అంతా రిపీట్ చేయాలి. ప్రజ్వల్, నువ్వు కూడా, నాకు కనిపించట్లేదు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. మళ్ళీ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. తర్వాత పురుషాయాది బీజాయ. పురుషాయాది బీజాయ పరేషాయాభి. పరేషాయాధి. ధీ కాదు, భీ. పరేషాయాభి ధీమహి. ధీమహి. పరేషాయాభి ధీమహి. పరేషాయాభి ధీమహి. ఇప్పుడు చదువుదాం. పురుషాయాది బీజాయ.
పురుషాయాది బీజాయ రిపీట్ చేస్తున్నావా ప్రజ్వల్? పురుషాయాది బీజాయ. పురుషాయాది బీజాయ మళ్ళీ పురుషాయాది బీజాయ మళ్ళీ పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. పరేషాయాభిధీమహి మళ్ళీ పరేషాయాభిధీమహి మళ్ళీ పరేషాయాభిధీమహి భాకి వస్తుంది, ధాకి వస్తుంది. పరేషాయాభిధీమహి. పరేషాయాభిధీమహి. ఇప్పుడు అలాయినంత. పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. మళ్ళీ పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. మళ్ళీ కాదు, చూసి చదవాలి. కాదు, చూసుకో, చూడు సరిగ్గా తప్పులు పోతుంది, చూడు, చూసి చదువు. పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. అవి చూసి బాగా నోటికొచ్చే వరకు చూసే చదవాలి, చూడకుండా చదవకూడదు. ఓకేనా? మళ్ళీ పురుషాయాది బీజాయ. నీలాంటి వాళ్ళే చదువు రాకముందు పెసలు పెసలని చదువు వచ్చిన తర్వాత పిసలు అన్నాడట. పెసల్ని నువ్వు పురుషాయాది బీజాయని ఎన్నిసార్లు చెప్పి పరుషాయ అంటున్నావు? అర్థాలు మారిపోతాయి. చెప్పు. పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. మళ్ళీ పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఇప్పుడు శ్లోకం అంతా చెప్తాను, రిపీట్ చేయి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. మళ్ళీ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. నువ్వు చెప్పు ప్రజ్వల్. గజేంద్ర ఉవాచ అని చెప్పి శ్లోకం చెప్పు. గజేంద్ర ఉవాచ. వెరీ గుడ్. ఓం నమో భగవతే తస్మై యత 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 ఇప్పుడే చెప్పు. తస్మై యత 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 రెండు లేదు. యత ఏతచ్చిదాత్మకం. యత ఏతచ్చిదాత్మకం. మళ్ళీ చెప్పు. తస్మై యత యతాయ. రెండు యత లేదు. యత యతాయ కాదు. నువ్వు రిపీట్ చేయలేదా, రాసుకోలేదా? చూడు ఏమని రాసుకున్నావు. తస్మై యత. నాతో చెయ్యి. తస్మై యత. తస్మై యత. ఇక్కడ ఏతచ్చిదాత్మకం. నేను చెప్పేటప్పుడు అలాగే రిపీట్ చేయాలి. ఏతచ్చిదాత్మకం. ఏతచ్చిదాత్మకం. చిదాత్మకం. చిదాత్మకం. మళ్ళీ చిదాత్మకం. 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 చా కింద చావత్తు. చిదాత్మకం. చిదాత్మకం. తప్పులు పలుకుతున్నావు. చిదాత్మకం. 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 అక్షరాలు మార్చేస్తున్నావు. చిదాత్మకం. చిదాత్మకం.
చిదాత్మకం. చిదాత్మకం. అక్షరాలు చిదాత్మకం. 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 అది కరెక్ట్. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. మళ్ళీ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం. ఏతచ్చిదాత్మకం ఒకటే పదం అది. ఏతచ్చిదాత్మకం. 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 కలిపి చెప్పాలి అది. ఏతచ్చిదాత్మకం. వెరీ గుడ్. తర్వాతది పురుషాయాది బీజాయ. పురుషాయాది బీజాయ. మళ్ళీ పురుషాయాది బీజాయ. మళ్ళీ పురుషాయాది బీజాయ. పరేషాయాభి మళ్ళీ పరేషాయాభి ధీమహి. మళ్ళీ పరేషాయాభి ధీమహి చెప్పు 3 times. పరేషాయాభి ధీమహి. అక్షరాలు మింగేస్తున్నావు నువ్వు. భా వినిపించలా. పరషాయాయి ధీమహి. తప్పు. మళ్ళీ పరయాభి ధీమహి కాదు. పరేషాయాభి ధీమహి. అక్కడ మీ సిస్టర్ కరెక్ట్ గా చెప్తోంది. తన చేత రిపీట్ చేయించుకో మళ్ళీ క్లాస్ అయిన తర్వాత. నెక్స్ట్ క్లాస్ లో చూడకుండా నాకు చెప్పాలి ఇవి రెండు. సౌందర్యలహరిలో అవిద్యానాం శ్లోకము, తర్వాత ఇది గజేంద్ర మోక్షంలో ఈ శ్లోకము. మీరిద్దరు, మీ సిస్టరు నువ్వు ఇద్దరు చూడకుండా నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే మ్యామ్. ఈ లైన్ సెకండ్ లైను పురుషాయాది బీజాయ పరేషాయాభి ధీమహి. చెప్పు. నోట్బుక్ చూడాలి. నోట్బుక్ చూడాలి నువ్వు. ఇప్పుడు ఎంతసేపటి నుంచి చెప్తున్నాను తెలుసా నేను ఈ శ్లోకము? 20 minutes నుంచి చెప్తున్నానా? 15 minutes పైనే అవుతోంది. 20 minutes అవుతోంది. రిపీట్ చేసావా సరిగ్గా? పురుషాయాయి ధీమహి. పురుషాయాయినా? అక్కడ యాయి ఉందా? పురుషాయాది ధీమహి. తప్పు చెప్తున్నావు. పురుషాయాది బీజాయ. తప్పు. నువ్వేం చేస్తావంటే మన క్లాస్ అయిన తర్వాత మీ సిస్టరు నువ్వు ఇద్దరు కలిసి ఒక్కొక్క లైను 50 times చదవాలి. ఒక లైన్ 50 times, తర్వాత సెకండ్ లైన్ 50 times. అన్నిసార్లు ప్రాక్టీస్ చేసి నువ్వు నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. సరేనా? ఇంకేదన్నా వచ్చా నీకు శ్లోకము? చెప్పు, నీకు వచ్చిన శ్లోకాలు చెప్పు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇంకా సరస్వతి నమస్తుభ్యం చెప్పావా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నందమయం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విఘ్నాకం
అవి తప్పులు ప్రాక్టీస్ చేస్తే తప్పులే వస్తాయి ప్రజ్వల్. తప్పులు ప్రాక్టీస్ చేయకూడదు అంటే నువ్వు రోజు చదవట్లేదట కదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాకం సర్వ విద్మార్గం కాదు, అయగ్రీవ సర్వ తప్పుపోయింది. విజ్ఞాప సర్వ కాదు విజ్ఞాప. కాదు, ఒకసారి చూసి చదువు. అది ఆ శ్లోకం నేను రాయలేము. అది నాకు వచ్చిన శ్లోకాలు చెప్తున్నా నేను. మన క్లాస్లో కూడా చెప్పించాను నేను, అది ఇంతకుముందు కూడా అలాగే చెప్పించాను. కానీ నాకు వచ్చిన శ్లోకాలు అంటున్నావు. క్లాస్లో చెప్పించినవి ఏవి నువ్వు చెప్పకపోతే ఎట్లా? క్లాస్కి రావడం వల్ల ఏంటి లాభము? నువ్వు నేర్చుకోవాలి కదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాకం సర్వ విద్యానాం విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మళ్ళీ చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాకం సర్వ విద్యానాం విద్యానాం. మళ్ళీ విద్యానం 100 టైమ్స్ చెప్తావా? మరి విద్యానాం సరిగ్గా చెప్పాలి. మళ్ళీ ఉపాస్మహే. మళ్ళీ జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వెరీ గుడ్. మళ్ళీ జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మళ్ళీ జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మళ్ళీ జ్ఞానానందమయం దేవం నిర్మలం పసికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఇది చదవడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? చదువు వస్తుంది. జ్ఞానం వస్తుంది. మీకు ఏదైనా తెలుసుకోవాలి, ఏదన్నా విషయం నేర్చుకోవాలి అంటే ముందు ఏముండాలి తెలుసా? మార్క్స్ ఒకటే కాదు, మంచి బుద్ధినిస్తాడు దేవుడు, హయగ్రీవుడు. ఆయన తలుచుకుంటే మనకి విద్యలన్నీ వచ్చేస్తాయి. అందుకని చదువుకోవాలి, అందుకని తలుచుకోవాలి. మళ్ళీ చెప్పండి ఒక 2 టైమ్స్. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వెరీ గుడ్. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకానికి అర్థం చెప్తున్నాను వినండి. గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, గజేంద్రుడు ఇట్లనియే అంటే ఆయన మనసులో ఇట్లా అనుకుంటున్నాడు, ఎవని ప్రవేశముచే జడములైన మనంబులు చేతనములవునో అంటే చేతనము కలిగినవిగా వర్తించునో, ఓంకార శబ్దంబునకు లక్ష్యమై శరీరంబున ప్రకృతి పురుషులు తానయ్యున్న సర్వ సమర్థుడైన సర్వ సమర్థుడైన పరమేశ్వరునకు మనంబున నమస్సులర్పించుచున్నాను అని గజేంద్రుడు చెప్పాడనమాట. ఆయన మనసులో గజేంద్రుడికి కష్టం వచ్చింది కదా, అట్లా మనకు కాలేదన్నా చిన్న దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది? నొప్పి ఉంటుందా? బ్లడ్ వస్తుంటే నొప్పి ఉంటుందా? అట్లాంటిది మొసలే ఈయన కాలు పట్టేసుకుంది, ఆ ఏనుగు కాలు. దాని ఆ మకరం ఉంటుంది కదా, మకరం అంటే ఏంటి? మకరం అంటే క్రొకోడైల్. మకరము అంటే మొసలి. ఆ మొసలి ఏం చేసింది? దాని పళ్ళతోటి పట్టేసుకుంది ఏనుగు కాలు. దాని
పంటి ఘాటుకి రక్తం అంతా కారి నీళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంది. నీళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి. దానికి పాపం ఆ ఏనుగుకి నొప్పి, ఏడుస్తుంది, అరుస్తోంది, ఎవరు నన్ను కాపాడుతారు, ఈ నొప్పేంటి, ఇది వదలదేంటి. మనము మన మన జీవితాల్లోకి కూడా అలా చూసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా జ్వరం వచ్చిందనుకో, మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? వచ్చింది మ్యామ్. జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? అబ్బా ఏంది చిరాకు, ఈ తలనొప్పి ఏంది, ఈ ఒళ్ళు నొప్పులేంది, ఈ జ్వరం ఏంది, తినడానికి లేదు, లేచి స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఆడుకోవడానికి లేదు, ఇల్లంతా తిరగడానికి లేదు. అప్పుడు మనకి అన్నీ గుర్తొస్తాయి కదా, వస్తాయా? అవును మ్యామ్. అన్నీ గుర్తొస్తాయా? అయ్యో నాకు బాగుంటే నేను స్కూల్కి వెళ్ళేవాడిని, స్నానం చేసేవాడిని, డ్రెస్ వేసుకునేవాడిని, అలాగే అమ్మ నాకు టిఫిన్స్ చేసి పెట్టేది అని అన్నీ గుర్తు చేసుకుంటావా? ఇప్పుడు చూడు, ఈ జ్వరం ఉండేటప్పటికి నేను నిద్రపోవట్లేదు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మా అమ్మ చేసినవి తినడానికి లేదు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఏంటి బాధ అని అనుకుంటారా? అనుకుంటాం మ్యామ్, ఖచ్చితంగా అనుకుంటాం. అట్లాగే ఈ ఏనుగు కూడా, గజేంద్రుడు కూడా పాపం బాధపడుతున్నాడు. నేను ఉన్నవాడిని ఉన్నట్టు ఉండకుండా ఈ నీళ్ళల్లోకి ఎందుకు వచ్చాను, ఈ కాళ్ళెందుకు పట్టుకుందా మొసలి, రక్తం అంతా పీల్చేస్తోంది, నన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతారు. మనకి జ్వరం వస్తే నాకు జ్వరం ఎప్పుడు తగ్గుతుంది అనుకుంటామా? అట్లాగే ఏనుగు కూడా ఇదేంటి నా కాళ్ళు పట్టేసుకుంది, ఎవరో మొసలి అనేది కూడా ఆయనకు కనిపించదు, ఎవరో కాళ్ళు పట్టేసుకొని రక్తం పిండేస్తున్నారు. నొప్పి మాత్రమే, మనకు అంత నొప్పి ఉన్నప్పుడు అసలు ఏం తెలియదు కదా. ఏంటి నా కాళ్ళు ఏమైపోతున్నాయి, నాకు నొప్పి పుడుతోంది, ఎవరు నన్ను కాపాడేది ఎవరు, రండి రండి అని మనసులోనే బాధపడుతున్నాడు. పైకేమో ఏనుగు అరిచినట్టు అరుస్తున్నాడు. బయట వాళ్ళకి భాష అర్థం కాదు కదా, లోపల మనసులో బాధపడుతుంది. ఏంటి ఇదంతా, నన్నెవరు కాపాడుతాడు, ఎవరు కాపాడాలి నన్ను అని పరమేశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు ఆ గజేంద్రుడు. దాని అర్థం అదనమాట. ఏం సందీప్య చెప్పు, హ్యాండ్ రైజ్ చేసావు. ఇందాకలా మీరు పద్యం పూర్తిగా చెప్పేశారా మేడం అని అడగడానికి. చెప్పావుగా నువ్వు కూడా. ఒకసారి చదువు, ఒకసారి చదువు. ఒక్క నిమిషం. అందుకని ఈ గజేంద్ర మోక్షం అనేది మన మనుషుల్లాంటి కథే. అది కూడా మనం ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, నీళ్ళల్లో ఉన్నారు, సాగరంలో, సముద్రంలో ఉన్నారు. మనము ఇక్కడ భూమి మీద కూడా మనం ఒక ఫ్యామిలీ, సంసారము, సాగరము అంటే కుటుంబంలో ఉన్నాం కదా. వాటికి ఏనుగుకి ఎలా అయితే ఇబ్బందిగా ఉందో మనకి కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఎక్కువ ఎండలు వస్తాయి, అట్లా అన్నీ వస్తాయా ప్రాబ్లమ్స్. అట్లాగే ఆ ఏనుగు కూడా అక్కడ బాధ వచ్చింది. ఈ నీళ్ళేంటి మనం అనుకుంటాం కదా, ఇదేంటి, ఈ స్కూల్ ఏంటి, ఈ హోంవర్క్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ ఏంటి అనుకుంటారా మీరు? అనుకుంటారా లేదా? ఇప్పుడు మీకు కష్టమైన ఎగ్జామ్ ఉందనుకోండి ఏదన్నా, ఆ ఎగ్జామ్కి ఏమనుకుంటారు, అమ్మో ఈ మ్యాథ్స్ ఎగ్జామా, నాకు ఇదే రాదు, ఇదే కష్టం, ఈ ఎగ్జామ్ ఎందుకు పెడతారు, ప్రతి నెల ఎందుకు టెస్టులు పెడతారు, ఎందుకు ర్యాంకులు ఇస్తారు, ఎందుకు చదవమంటారు అని అనుకున్నారా మీరు? అనుకోలేదా? నిజం చెప్పాలి. నిజం చెప్పకపోతే ఇదిగో కర్ర రెడీగా ఉంది. నిజం చెప్పండి, ఎగ్జామ్ పెట్టేటప్పుడు అనుకోలేదా? ఎప్పుడు ప్రజ్వల్ కరెక్ట్, వీళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు. సందీప్ ప్రజ్వల్ కరెక్ట్, గుడ్ బాయ్. వీళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు. నేనేమన్నా అనుకుంటానని అబద్ధం చెప్తున్నారు కదా. ఏంటి ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు, భయపడలేదా ఇప్పుడు ఎగ్జామ్ కోసము? ఏదైనా హిందీనో, మ్యాథ్సో, సైన్సో భయపడ్డారా? అదే ఒక్కసారైనా భయపడ్డారా లేదా? మరి అది అబద్ధమే అవుతుంది. అట్లాగే
మీరు ఎలా అయితే భయపడ్డారు, అమ్మో ఈ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటాం కదా. అట్లాగే ఈ ఏనుగు కూడా పాపము భయపడిపోయి ఈ ఈ సముద్రంలోకి నేను రావడం ఏంటి, నా కాలు ఈ మొసలి పట్టుకోవడం ఏంటి, రక్తం అంతా పీల్చేయడం ఏంటి, నన్ను ఎవరు కాపాడతారు, పరమేశ్వరుడు ఎవడు అని లోపల మనసులో దండం పెట్టుకుంటున్నాడు. సరేనా? సరే, ఈ 2 శ్లోకాలు వచ్చే నెక్స్ట్ క్లాస్లో నాకు చెప్పాలి, చూడకుండా చెప్పాలి. ఏవేవి? సౌందర్యలహరి 2, గజేంద్ర మోక్షం 2, 4 ఉన్నాయి మొత్తం. నేను రాసుకోలేదు, ప్రజ్వల్ చెప్తున్నా, నేను రాసుకోలేదు, మేము ఇల్లు మారాము, మా సామాన్లు సర్దామంటే నేను ఒప్పుకొని చెప్తున్నా. ఏ పని ఆ పనే. ఆ బుక్ జాగ్రత్తగా పెట్టుకొని నాకు ఒప్పచెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. మీరిద్దరు, మీ సిస్టరు నువ్వు ఇద్దరు చెప్పాలి. సౌందర్యలహరివి 2 శ్లోకాలు, గజేంద్ర మోక్షం 2 శ్లోకాలు. సందీప్య నువ్వు కూడా చెప్పాలి, సరేనా? తిరుప్పావై గురించి ఏమని చెప్పావు పోయినసారి, చెప్పు ఒకసారి. గుర్తుందా? గుర్తులేదు. మీ ఇద్దరు చెప్పండి. ప్రజ్వల్, తిరుప్పావై గురించి తెలుసా నీకు? మీ సిస్టర్కి తెలీదా? తిరుప్పావై అంటే శ్రీరంగం అని తమిళనాడులో ఉంది ఒక ఊరు, తెలుసా? రంగనాథ స్వామి శ్రీరంగంలో, అంటే తమిళనాడు స్టేట్లో శ్రీరంగనాథుడు అంటే ఎవరంటే విష్ణుమూర్తి లాగా, ఇట్లా విష్ణుమూర్తి ఆయన రంగనాథ స్వామి లాగా ఇలా పడుకొని ఉంటారు, చూసారా? ఇలా పడుకొని ఉంటారు, తల కింద ఇలా చేయి పెట్టుకొని పడుకుంటే అమ్మవారు, ఆయన అమ్మవారు ఉంటారు కదా, 2 అమ్మవార్లు. రంగనాథ స్వామి అంటారు ఆయన. ఏమంటారు? శ్రీరంగనాథుడు. ఏమంటారు? శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని ఒక మనిషి, ఒక ఆవిడ, ఒక ఆడ మనిషి, ఒక ఆడ ఆమె పూజించి, కృష్ణుడుగా పూజించి, రంగనాథుడే విష్ణుమూర్తిగా పూజించి 1 నెల రోజులు ఆమె ఏం చేసిందంటే వ్రతం చేసింది. ఆ వ్రతము టైం అయిపోతుంది కదా, ఒక వ్రతం చేసింది 30 రోజులు, 30 పాటలు పాడింది. అది ఎప్పుడు? తెల్లవారుజామున 3ంటికి లేచి వాళ్ళ ఊర్లో ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర లేపి, రండి వెళ్దాము, మనము విష్ణుమూర్తిని పూజిద్దాం రండి అని చెప్పి. ఏం చేస్తున్నావు సందీప్య? వింటున్నావా? వినట్లేదు, ఏదో టైప్ చేస్తున్నావు. విను జాగ్రత్తగా. ఆండాళ్ళ అమ్మవారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర లేపి ఒక్కొక్క పాట పాడుతూ కృష్ణుడి గురించి, విష్ణుమూర్తి గురించి వ్రతం చేసింది. ఆ వ్రతం పేరే ధనుర్మాస వ్రతం. ఏంటిదది? రాసుకుంటున్నారా నేను చెప్పేవి? రాసుకోవాలి, నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పాలి. నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పాలి నేనేం చెప్పాను అనేది. ధనుర్మాస వ్రతం గురించి మీరందరూ వివరంగా చెప్పాలి నాకు. నేను ఇప్పటివరకు ఏం చెప్పానో అదంతా రాసుకోండి. ఆండాళ్ళమ్మవారు 30 రోజులు వ్రతం చేసింది. చేసి విష్ణుమూర్తి కోసం, ఆయన కృష్ణుడైనా విష్ణుమూర్తి అయినా అందరూ ఒకటే కదా, ఆయన కోసము వ్రతం చేసింది. ఇది చాలా ముఖ్యమైన వ్రతము. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా చేయవలసిన వ్రతము. ఇప్పుడు ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది. పండగ నెల అంటారా? మీ ఊర్లో తెలుసా ఎవరన్నా పండగ నెల అంటారా? పండగ నెల తెలీదా? ముగ్గులు వేస్తారు తెలుసా? జనవరి, డిసెంబర్, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా పండగ నెల అంటారు. 16 నుంచి తెలుసా? ముగ్గులు వేస్తారు తెలుసా? తెలుసుకోవాలి. పండగ నెల అంటారు తెలుసా? ఆ పండగ నెలే ధనుర్మాసం. రాసుకోండి.
డిసెంబర్ 15, 16 తేదీల నుంచి నెల రోజులు మనము పండగ నెల అంటాం. పండగ నెల అంటే సంక్రాంతి అని కాదు. పండగ నెల అంటే ఈ 30 రోజులు ఆండాళమ్మవారు వ్రతం చేసింది, ధనుర్మాస వ్రతం చేసింది. దాని గురించే పోయినసారి సందీప్య మన క్లాస్లో చెప్పింది. ఈసారి ఇంకా వివరంగా మీరు రాసుకొని రావాలి. ప్రజ్వల్లును మీ సిస్టర్ శాన్వినే కదా, శాన్వి ప్రజ్వల్ మీరేం చేయాలంటే నెక్స్ట్ క్లాస్కి ఆండాళమ్మవారి గురించి తెలుగులో రాసుకురావాలి. ఆమె ఎవరు, ఏం చేసింది అనేది రాసుకురావాలి. సరేనా? నాకు తెలుగు రాయడం తెలీదు. తెలుసుకో, నేర్చుకోవాలి, తెలుగు రావాలి. తెలుగు అమ్మాయివే కదా నువ్వు, మరి తెలుగు రావాలి, తెలుగు కంపల్సరీ రావాలి. ఇంగ్లీషు, హిందీ ఇవంతా మన లాంగ్వేజ్ కాదు, అది మనం వర్క్ కోసం నేర్చుకోవడమే. బయట మీరు జాబ్స్ చేసే దగ్గర స్కూల్స్లో మాట్లాడాలంటే పనికొచ్చేవే. కానీ నువ్వు అమ్మనేమని పిలుస్తావు? మమ్మీ అంటావా? అమ్మా. మరి మమ్మీ. దెబ్బ తగిలితే ఏమని అరుస్తావు? మమ్మీ అంటావా, అమ్మ అంటావా? అట్లా మన మాతృభాషని మనం మాట్లాడాలి, నేర్చుకోవాలి, రాయాలి. ఇంగ్లీష్ ఒక్కటే కాదు, ఇంగ్లీష్ మనకు అక్కడ బయట స్కూల్లో పనికొస్తుంది అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ ధనుర్మాస వ్రతంలో ఇదిగో ఆండాళమ్మవారు, నా దగ్గర ఆ ఫోటో పేపర్ వేరే బుక్లో కూడా ఉండాలి, చాలా బుక్స్ ఉన్నాయి. సరే, దీనిలో చూడండి, ఇక్కడ ఉంది కదా ఆండాళమ్మవారు, ఆమె అన్నమాట. ఆమె సీతాదేవి లాగా, సీతాదేవి ఎట్లయితే దశరథ మహారాజుకి, దశరథుడైనా కాదు, దశరథుడు కాదు వాళ్ళ నాన్నకి జనక మహారాజుకి సీతాదేవి దొరుకుతుంది మట్టిలో. అట్లాగే ఈమె కూడా అమ్మవారు, లక్ష్మీదేవి, భూదేవి రూపం. ఈమె భూదేవి. ఈ అమ్మవారు ఆండాళమ్మవారు భూదేవి రూపం. విష్ణుమూర్తి భార్యే. ఇక్కడ మన ఈ కాలంలోనే, ఈ మధ్య కాలంలోనే ఆడవాళ్ళ రూపంతో పుట్టి ఈ ధనుర్మాస వ్రతం చేసి ఆవిడేం చేసింది తెలుసా? 30 రోజులు వ్రతం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకెళ్ళి విష్ణుమూర్తి గురించి పూజలు చేసి, పొద్దున్నే ధనుర్మాస వ్రతం చేసి, లాస్ట్ రోజు మన పండగ వస్తుంది కదా భోగి, ఆ భోగి రోజు గోదా కళ్యాణం అని జరుగుతుంది మీ ఊర్లలో. ఆ రోజు గుడికి వెళ్ళండి. గోదా కళ్యాణం, గోదా అన్న ఆండాళ్ళమ్మవారన్న ఒకటే. గోదాదేవి అంటే రాసుకోవాలి మీరు, గోదాదేవి ఆండాళ్ళమ్మవారంటే ఒకటే. ఈ పేర్లు ఉన్న ఆవిడ పేరే, ఆవిడే భూదేవి. అంటే అమ్మవారు, విష్ణుమూర్తి దగ్గర ఉండే అమ్మవారు అన్నమాట. ఆమె ఏం చేసింది తెలుసా? భోగి రోజు 30 రోజులు విష్ణుమూర్తిని శ్రీరంగనాథ స్వామిని పూజ చేసి 30వ రోజు వాళ్ళ నాన్నగారిని అడిగింది, నన్ను ఆ శ్రీరంగనాథ స్వామికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది. అంటే ఆమె అమ్మవారు కదా. శ్రీదేవి భూదేవి అంటే లక్ష్మీదేవి భూదేవి అంతా అమ్మవారు కదా. ఆ అమ్మవారు మనిషి రూపంలో పుట్టి విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటానని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుడు. ఆ విష్ణు చిత్తుడు అనే ఆయన, ఏంటి ఈ అమ్మాయి పిచ్చిగా ఉందా, ఆ విష్ణుమూర్తిని రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంటానంటుంది ఏంటి, అదేంటి ఇదేంటి అని అనుకొని, ఇంకా అయినా కూడా ఆవిడ ఒప్పుకోకపోతే భోగి రోజు, భోగి పండుగ వస్తుందా, ఆ భోగి రోజు ఆ అమ్మవారిని కూర్చోపెట్టి విష్ణుమూర్తికి కళ్యాణం చేశారు. విష్ణుమూర్తి విగ్రహం ఉంది కదా, ఇందా మనం అనుకున్నాం కదా, ఇట్లా పడుకున్న స్వామి, శేషపాన్ పైన పడుకున్న స్వామి ఉన్నారు కదా, ఆయనే శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగనాథుడికిచ్చి, అమ్మవారినిచ్చి, ఆండాళ్ళమ్మవారిని గోదాదేవినిచ్చి వివాహం చేశారు. చేస్తే ఏమైంది తెలుసా?
ఆ శ్రీరంగనాథ స్వామిలోకి గోదాదేవి ఐక్యమైపోతారు. ఇది ఒకటి తెలుసు పాపం లాస్ట్లో. కథ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెరీ గుడ్ అన్నట్టు చెప్పేసింది అమ్మ. చాలా గ్రేట్ అది తెలిసిందంటే. అంటే లాస్ట్ టైం నువ్వు చదివావు కదా, దాంట్లో వచ్చిందా? లాస్ట్ టైం నేను చెప్పించాను తిరుప్పావై గురించి చెప్పాలి అంటే నువ్వు రాసుకొని చదివావు కదా. దానిలో కథలో ఎప్పుడైతే ఆ రంగనాథ స్వామికి ఇచ్చి ఈవిడని గోదాదేవినిచ్చి కళ్యాణం చేస్తారో అప్పుడు ఆవిడ ఆయనలో కలిసిపోతుంది శరీరంతో. ఈ బాడీ మామూలుగా మనిషిలాగే పుట్టింది, ఆమె కూడా అమ్మవారే కానీ మనిషిలాగా పుట్టి వ్రతం చేసింది, తిరుప్పావై వ్రతం చేసింది. చేసి ఆయన్ని విష్ణుమూర్తినే భర్తగా అనుకొని ప్రతిరోజు ఈ నెల రోజులు పూజలు చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పూజ చేయించింది. చేయించి ఆఖరికి భోగి పండగ రోజు ఏం చేసింది చెప్పాలి శాన్వి. భోగి పండుగ రోజు వాళ్ళ నాన్న శ్రీరంగనాథ స్వామికును ఈమెకి వివాహం చేయమని అడుగుతుంది మేడం. ఆ వివాహంలోనే వివాహం అయ్యి ఆ మంత్రోచ్చారణ అంతా అయ్యి శ్రీరంగనాథ స్వామికి ఈ అమ్మాయిని కన్యాదానం చేస్తాడు ఆయన. విష్ణు చిత్తుడు ఆయన పేరు, విష్ణు చిత్తుల వారు. ఆయనకు అసలు పెళ్ళి అవలే, పిల్లలు లేరు. ఈమె దొరుకుతుంది మట్టిలో, తులసి వనంలో దొరుకుతుంది ఈమె. శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పి ఊరు పేరు అది. ఆ ఊర్లో ఈమె అమ్మవారు ఒక పాపాయి రూపంలో దొరుకుతుంది ఆయనకి, విష్ణు చిత్తుడికి. ఆ అమ్మాయిని పెంచుకుంటూ చివరికి ఏం చేస్తాడు, కన్యాదానం ఎవరికి చేశాడు? శ్రీరంగనాథ స్వామికి. మంత్రోచ్చారణతో చేస్తే ఈమె ఆయనకి పెళ్లి చేసేసినట్టే. చెయ్యగానే అప్పుడు గోదాదేవి ఏమవుతుంది, ఆయనలో కలిసిపోతుంది. అక్కడ చూస్తున్న జనాల్లోనే ఇదేంటి ఇప్పుడు మనిషి ఇక్కడ కూర్చొని ఉన్న మాయమైపోయింది ఏంటి అని వాళ్ళందరూ అనుకుంటారు. ఓకేనా? దీంట్లో నెక్స్ట్ వచ్చే వారం ఏమో క్లాసు ఉండకపోవచ్చు, అందుకని దీనిలో కూడా ఒకటి చెప్తాను నేను ఇప్పుడు పాసురం. ఎందుకు ఉండదు చెప్తాను నేను, తర్వాత చెప్తాను. వీలైనంత మట్టుకు ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే అందుకని ఈరోజు ఎక్కువ శ్లోకాస్ చెప్పించేసా అనమాట. ఓకేనా? నేను చెప్పేది రిపీట్ చేయండి. ఆండాళ్ ఆండాల్ చెప్పాలి. శాన్వి నువ్వు కూడా చెప్పాలి. ఉజ్వలన వస్తుంది, ప్రజ్వల్ నువ్వు కూడా చెప్పాలి. ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం. ఇది దీంట్లో ముఖ్యమైన శ్లోకాలు కొన్ని స్టార్ గుర్తుంటాయి. మీరేం చేస్తారంటే తిరుప్పావై బుక్స్ కొన్ని దగ్గర పెట్టుకోండి, తెలుగులో ఉంటాయి. పర్లేదు. అవి ఏం చేస్తారంటే మీరు, నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పిస్తాను, వాటిని మరి నీకు వచ్చిన భాషలో తీసుకో, బుక్ నీకు వచ్చిన భాషలో తీసుకొని దాని మీనింగ్ చదవండి. ఆ పద్యం చదవడం రాకపోయినా మీనింగ్ 30 పాసురాలు అంటే 30 శ్లోకాల్లాగా ఉంటాయి. ఆ శ్లోకాలకి 30 వాటికి అర్థాలు చెప్పాలి. సందీప్య నెక్స్ట్ క్లాస్లో నువ్వు బుక్ కొనుక్కుంటావో, లేదంటే నేను ఎక్కడైనా జర్నీలో కనుక ఉంటే నేను వింటాను. 30 పాసురాలకి అర్థం నువ్వు చెప్పాలి. శాన్వి, ప్రజ్వల్, తర్వాత సమన్విత వీళ్ళందరూ వింటారు. ప్రిపేర్ అయ్యి ఇప్పుడే రాసి పెట్టుకోవాలి నువ్వు, సరేనా? సరే అయితే శాన్వి నువ్వు పలుకుతావా? మీరు మ్యూట్లో పలకండి. సందీప్య రాసుకుంటూ పలకాలి. సందీప్య ఓకేనా? శాన్వి నువ్వు చెప్పు. ఇది తమిళ్లో ఉంటుంది. తమిళ్లో ఉన్న అవి మనకు అర్థం కాని అక్షరాలైనా పలకండి నాతో పాటు. టైం చాలా అయిపోయింది అయినా కూడా చెప్పిస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి మీరు
సందీప్య, నువ్వు నెక్స్ట్ క్లాస్కి మాత్రం 30 పాసురాలకి అర్థం చెప్పాలి. చదవద్దు ఆ పద్యాలు చదవాల్సిన అవసరం లేదు, తమిళ్లో ఉంటాయి. అర్థాలు మాత్రం చెప్పాలి, సరేనా? శాన్వి నువ్వు చెప్పమ్మా. మార్గళి తింగళ్. మార్గళి తింగల్. మళ్ళీ మార్గళి తింగల్. మది నిరైంద. మది నిరైంద. మది నిరైంద. మళ్ళీ మది నిరైంద. నన్నాళాల్. 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 ఇది మీకు ఎట్లా అంటే తమిళ పదాలు కదా, కొంచెం అట్లా కొత్తగా ఉంటాయి, కానీ ఇది రుచి చూడాలనే మీకు ఇవాళ ఇన్ని ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అనమాట. చూడు ఎన్ని వెరైటీస్ వచ్చాయో. ఒక పక్క గజేంద్ర మోక్షం, ఒక పక్క మంచి మాటలు, ఒక పక్క సౌందర్యలహరి, ఇంకొక పక్క తిరుప్పావై కథలు. తిరుప్పావై మనం శ్రీరంగనాథుడిని చూసి వచ్చేసాం. మళ్ళీ ఇదొక పాసురం చదువుతున్నాం, ఓకేనా? చదవగలవా శాన్వి? సందీప్య అని చదవమనేనా? చదువుతావా? నన్నాళాల్. నన్నాళాల్. మళ్ళీ నన్నాళాల్. మార్గళి తింగళ్. మార్గళి తింగల్. మళ్ళీ మార్గళి తింగల్. మది నిరైంద నన్నాళాల్. మరి నిరంద నంగాళాల్. నన్నాళాల్. నన్నాళాల్. మళ్ళీ నన్నాళాల్. నీరాడ పోదువీర్. నీరాడ పోదువీర్. 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 మళ్ళీ పోదువీర్. నీరాడ పోదువీర్. నీరాడ పోదువీర్. మళ్ళీ నీరాడ పోదువీర్. నీరాడ. నీరాడ పోదువీర్. పాకి వస్తుంది. నీరాడ పోదువీర్. నీరాడ పోదువీర్. పోదుమినో. 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 నేరిళయీర్. 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 ఓకే, ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసుకో సందీప్య. ఇది మీరు అర్థం తెలుసుకున్నా కూడా మంచిది అనమాట, ఓకేనా? మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి, శాన్వి ప్రజ్వల్ చిన్నపిల్లలు కాబట్టి మీరేమో అర్థం తెలుసుకోండి. నెక్స్ట్ క్లాస్లో సందీప్య అక్క చెప్తుంది మీకు అన్ని క్లాస్లో అన్ని శ్లోకాలకి, అంటే 30 పాసురాలకి అర్థం చెప్తుంది, ఒక కథలాగా చెప్తుంది, ఓకేనా? అది 1, 2, 3 అని కాకుండా ఒక కథలాగా రాసేసుకో సందీప్య. సందీప్య అవి ఇప్పుడు మనకు అవసరం లేదు, క్లాస్లో వేరే మాట్లాడకూడదు, ఓకేనా? టైం అసలే చాలా అయిపోయింది. మీరు మ్యూట్లో ఉండండి, సందీప్య ఆన్ చేసుకో. మార్గళి తింగళ్. మార్గళి తింగల్. మళ్ళీ మార్గళి తింగల్. మార్గళిక్ కాదు, మార్గళి తింగళ్. మార్గళి తింగల్. మళ్ళీ మార్గళి తింగల్. మది నిరైంద నన్నాళాల్. మది నిరంద నన్నాళాల్. మది నిరైంద నన్నాళాల్. మది నిరంద నన్నాళాల్. నిరైంద. మది నిరైంద నన్నాళాల్. నన్నాళాల్. మళ్ళీ మది నిరైంద నన్నాళాల్. నీరాడ పోదువీర్. నీరాడ నీరాడ పోదువీర్. మళ్ళీ నీరాడ పోదువీర్. పోదుమినో. పోదుమినో. మళ్ళీ పోదుమినో. నేరిళయీర్. 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 లై. నేరిళయీర్. మళ్ళీ నేరిళయీర్. నీరాడ పోదువీర్. పోదుమినో నేరిళయీర్. నీరాడ పోదువీర్. పోదుమినో నేరిళయీర్. నేరిళయీర్. లై.
నేరిలైర్ వెరీ గుడ్. షీర్మల్గు షీర్మల్గు మళ్ళీ షీర్మల్గు మాయిప్పాడి మాయిప్పాడి మళ్ళీ మాయిప్పాడి షీర్మల్గు మాయిప్పాడి షీర్మల్గు మాయిప్పాడి మళ్ళీ షీర్మల్గు మాయిప్పాడి చెల్వచ్చిరు మీర్కాళ్ళు చెల్వచ్చిరుమీల్కార్ మీర్కాళ్ళు మీర్కాళ్ చెల్వచ్చిరు మీర్కాళ్ళు చెల్వచ్చిరు మీర్కాళ్ మళ్ళీ చెల్వచ్చిరు మీర్కాళ్ షీర్మల్గు మాయిప్పాడి చెల్వచ్చిరు మీర్కాళ్ళు షీర్వల్గు మాయిప్పాడి చర్వచ్చిరు మీర్కాళ్ చెల్వచ్చిరు చల్వచ్చిరు మీర్కాళ్ళు మీర్కాళ్ అలా అయినంత చదువు. షీర్మల్గు మాయిప్పాడి చల్వచ్చిరు మీల్కాళ్ మీల్ అంటున్నావు. చిరు మీర్కాళ్ మీర్ చెల్వచ్చిరు మీర్కాళ్ళు చర్వచ్చిరు మీల్కార్ కాదు. మీర్కార్ మీకు నాలుక బాగా ఎక్సర్సైజ్ అవుతుంది తమిళ్ది చదివేటప్పటికి. చెల్వచ్చిరు మీర్కాళ్ళు తర్వాత ఒక బుక్ తీసుకొని చూసుకోండి. చర్వచ్చిరు మీర్కాళ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకొని రాసుకోండి. తర్వాత కూర్వేల్ కూర్వేల్ మళ్ళీ కూర్వేల్ వేల్ వేల్ కూర్వేల్ కొడుందొళిలన్ కొడుందొళినన్ మళ్ళీ కొరుందొళినన్ కొడుందొళిలన్ కొడుందొళినన్ నందగోపన్ నందగోపన్ కుమరన్ కుమరన్ కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ కోర్వేల్ కూర్వేల్ ఉమ్, కొడుందొళినన్ ఉమ్, నందగోపన్ ఉమ్, కుమరన్ మళ్ళీ కూర్వేల్ ఉమ్, కొడుందొళినన్ ఉమ్, నందగోపన్ ఉమ్. కుమరన్ ఏరార్ந்த కண்ணి ఏరార్ந்த కண்ணి ఏరారుంద కண்ணి మళ్ళీ ఏరారుంద కண்ணి యశోదై యశోదై మళ్ళీ యశోదై ఇళంచింగం ఇళంచింగం మళ్ళీ ఇళంచింగం ఏరార్ந்த కண்ணి యశోదై ఇళంచింగం ఏరారుంద కண்ணి యశోదై ఇళంచింగం కార్మేని చెంగణ్ కార్మేణిచ్చంగన్ మళ్ళీ కార్మేణిచ్చంగన్ కదిర్మది కదిర్మది మళ్ళీ కదిర్మది యంబోల్ యంబోల్ మళ్ళీ యంబోల్ ముగత్తాన్ ముగత్తాన్ మళ్ళీ ముగత్తాన్ కార్మేని చెంగణ్ కదిర్ మది యంబోల్ ముగత్తాన్ కార్మేళిచ్చంగన్ కదిర్మది యంబోల్ ముగత్తాన్ అక్కడ కార్మేని కార్మేని తర్వాత నారాయణనే నారాయణనే చదవాలి ప్రజ్వల్ మీరిద్దరు కూడా చదవాలి. నారాయణనే నారాయణనే నమక్కే నమక్కే మళ్ళీ నమక్కే నారాయణనే నమక్కే నారాయణనే నమక్కే పరై పరై తదరువాన్ తదరువాన్ పరై తదరువాన్ పరై తదరువాన్ నారాయణనే నమక్కే పరై తదరువాన్
நாராயணனே நமக்கே பறை ததருவான். మళ్ళీ నారాయణనే నమక్కే పరై తదరువాన్. తర్వాత పారోర్ పుగళ పుగళ పారోర్ పుగళ మళ్ళీ పారోర్ పుగళ పడిందేలో 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 రెంబావాయ్ 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 రెంబావాయ్. పారోర్ పుగళ పడిందేలో రెంబావాయ్ పారో పుగళ పడిందేలో రెంబావాయ్. పారోర్ పుగళ పడిందేలో రెంబావాయ్ పారోర్ పుగళ పడిందేలో పడిందేలో రెంబావాయ్. ఇది తిరుప్పావైలో ఫస్ట్ పాశురం. పాశురము అంటే పాట, శ్లోకము, అట్లా పద్యము, ఇలా అర్థాలు వస్తాయి. తిరుప్పావైలో మొదటి పాశురం ఇది. ఇది స్టార్ గుర్తుంటుంది. ఇప్పుడు ఈ తిరుప్పావైలో 30 పాసురాల్లో కొన్నిటికి స్టార్ గుర్తుంటుంది. అవి ముఖ్యమైనవి అన్నమాట. నేను చెప్పేవి రాసుకుంటున్నారా? ఏం చెప్పాను చెప్పు శాన్వి. ఇప్పుడు ఏం చెప్పాను లాస్ట్లో? మ్యామ్ స్టార్ గుర్తుండేటివి అవి ఇంపార్టెంట్. దేంట్లో దేంట్లో? తిరుప్పావైలో 30 ఉంటాయి ఇలాంటి పద్యాలు. వాటిల్లో కొన్నిటికి స్టార్ గుర్తుంటుంది. అవి ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ లో స్కూల్లో క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తారా? అట్లాగే దీంట్లో కూడా ముఖ్యమైనది అనమాట. నెక్స్ట్ క్లాస్కి శాన్వికి అలాగే ప్రజ్వల్కి హోంవర్క్ ఏంటంటే, మన పండుగలు వస్తున్నాయి కదా, భోగి, సంక్రాంతి, కనుమ, వాటి గురించి మీరు మాట్లాడాలి ఇద్దరు సపరేట్గా. మూడు రోజుల గురించి నువ్వు మాట్లాడాలి, ప్రజ్వల్ మాట్లాడాలి. ఆ పండగలో ఏం చేస్తారు అనేది మీరు తెలుగు పండగ, పెద్ద పండగ, సంక్రాంతి గురించి మీరిద్దరు స్పీచ్ ఇవ్వాలి మాకు. ఓన్లీ సంక్రాంతి పండగ అంటే భోగి, సంక్రాంతి 3 రోజులది. భోగి, సంక్రాంతి, కనుమ, వాటి గురించి చెప్పాలి మాకు. ఓకేనా? తర్వాత ఇంకా మనము ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. శాంతి మంత్రాలు చెప్పేద్దాం. కళ్ళు మూసుకోండి. మనం జయ 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 శంకర హర హర శంకర చెప్పలేదు. తర్వాత చెప్పండి. జయ జయ శంకర హర హర శంకర. మళ్ళీ మళ్ళీ తర్వాత శారదే పాహిమాం శంకర రక్షమాం. శారదే పాహిమాం శంకర రక్షమాం. మొత్తం శారదే పాహిమాం శంకర రక్షమాం. మళ్ళీ మళ్ళీ సరే. ఇంకా కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన తర్వాత కళ్ళు తెరుద్దురు గాని. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. చిన్నగా చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. చెప్పండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. అవి కూడా రాసుకోండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. శాంతి మంత్రాలు రాసుకోండి. నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్ సందీప్యాకి వచ్చి 30 పాసురాల అర్థాలు చెప్పాలి. అర్థాలన్నీ చెప్పాలి. తర్వాత ఎన్నో పాసురాలు స్టార్ గుర్తున్నాయో చెప్పాలి. వాటిల్లో ముఖ్యమైనవి ఏవి అనేది నువ్వు మీనింగ్ రాసుకుంటావు కదా, అప్పుడు మొదటి పద్యానికి పాసురానికి అర్థం, రెండో పాసురానికి అర్థం అని రాసుకునే దగ్గర మొదటిది స్టార్ ఉందనుకో, దాన్ని రౌండ్ చేసుకోవాలి, మాకు చెప్పాలి. మొదటి పాసురం ఇది ఇంపార్టెంట్ అట్లా చెప్పాలి. శాన్విను ప్రజ్వలు మన సంక్రాంతి 3 రోజుల పండగ గురించి చెప్పాలి. సరేనా? సరే అయితే జై శ్రీరామ్. మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మళ్ళీ కలుద్దాం. బాయ్.